సో ఇది కంపెనీలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కంపెనీలకి కొత్త కొత్త ఆలోచనలు ఈ యువత వల్ల, ఈ యువత దగ్గర నుంచి కొత్త కొత్త ఐడియాలని, టెక్నాలజీని ఈ కంపెనీ రాబట్టుకొని ఈ మంచి పట్టున్నటువంటి కంపెనీలు ఈ యువకుల్ని అప్పుడే వాళ్ళ ఉన్న టాలెంట్ని బేస్ చేసుకొని మంచి ఐడియాలతో మంచి బిజినెస్ స్ట్రాటజీ ఉన్నటువంటి యువకుల్ని వాళ్ళు డైరెక్ట్గా ఆ కంపెనీలోకి జాబ్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి కంపెనీలకి తక్కువ ఖర్చు అయింది కదా, ఎందుకంటే ప్రభుత్వమే స్టైఫండ్ ఇచ్చి కొంత ఖర్చు సహాయం చేసి వీళ్ళకి ట్రైనింగ్ రూపంలో ఆదుకుంటాం. సో అందువల్ల కంపెనీలకు కూడా పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి ఇంటర్న్షిప్ ద్వారా తీసుకోవడానికి ఇష్టపడతాం. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది? నైపుణ్యాభివృద్ధి. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు కదా, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం అంటే స్కిల్స్ యువతలో పెంచడానికి ప్రభుత్వం యువతలో ఉన్నటువంటి స్కిల్స్ని పెంచడానికే కాకుండా నిరుద్యోగాన్ని నివారించడానికి కూడా 5 ఏళ్లలో 1 కోటి మంది యువకులకు టాప్ 500 కంపెనీలో అవకాశం కల్పించడం ద్వారా వారిని జాబ్ రెడీగా మార్చాలని ప్లాన్ చేశారు. సో దీని ద్వారా దేశాభివృద్ధి జరిగింది. నైపుణ్యం కలిగిన యువత ఉంటేనే కదా దేశీ పెట్టుబడులు అనేది మన దేశానికి రావడానికి. సో మన దేశానికి ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. సో తద్వారా మన ఆర్థిక అభివృద్ధి చెందిద్ది, మన దేశ అభివృద్ధి జరిగింది. సో ఇండైరెక్ట్గా పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చింది అంటే కంపెనీలని యువతకి ఒక వారధిగా ఇంటర్న్షిప్ అనేది ఈ స్కీమ్ అనేది